చంద్రబాబు నాయుడికి సొంత నియోజకవర్గంలో ఒక వణుకుంది. కుప్పంలో గెలుస్తారా లేదా అన్నట్టు. ఇంతవరకు ఆయన కుప్పం నుంచి మళ్ళీ చేస్తానని చెప్పే ధైర్యం చేయట్లా. అట్లాగే లోకేష్ మంగళగిరి నుంచి అన్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరికీ కూడా ఒక థ్రెట్ ఏంటంటే రెండు చోట్ల కూడా జగన్ కావాలని స్ట్రాటజిక్ పాయింట్ పెట్టాడు. అసలు పవన్ కళ్యాణ్ అయితే అనౌన్స్ చేయడానికి కూడా వెనకాడుతున్నారు. ఎందుకంటే అక్కడ జగన్ ప్లాన్ చేస్తాడు, స్కెచ్ చేస్తాడు అన్నటువంటి ఉద్దేశం. ఇక్కడ ఈ ముగ్గురు కూడా జగన్ని తిడుతూనే జగన్ ఛాలెంజ్కి సంబంధించి కలవరపడుతున్నారు. తను ఎత్తులు చాలా స్ట్రాంగ్గా వేస్తాడని. అందుకనినే ఇప్పుడు చంద్రబాబు రివర్స్ ఎత్తు వేయడం ప్రారంభించారు. దమ్ముంటే పులివెందుల్లో బీసీని పెట్టు, మిగతా చోట్ల బీసీదని. వాస్తవంగా బీసీ పార్టీగా పేరున్నటువంటి చంద్రబాబు నాయుడు తన కుప్పంలో బీసీకి ఇవ్వచ్చుగా, లేదా మంగళగిరిలో బీసీకి ఇవ్వచ్చు కదా. అది బీసీ సీటే. కుప్పంలో కూడా హయ్యెస్ట్ బీసీలే ఇవ్వచ్చు కదా. ఇవ్వరు కానీ ఎందుకని ఈ మాట ఎందుకు మాట్లాడారు ఇప్పుడు చంద్రబాబు అంటే దాంట్లోనే ఒక వ్యూహం ఉంది. ఏంటి అంటే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జగన్ టీము మరి నువ్వు కుప్పంలో బీసీని పెట్టచ్చుగా అన్నారు అనుకోండి. అన్నారు కాబట్టి నేను కుప్పంలో బీసీకే పెడుతున్నాను, ఇది దమ్ముంటే చూసుకుందాం రండి, బీసీని పెట్టి గెలిపించుకుంటాను అంటూ అప్పుడు ఆయన వేరే సీటు ఏ విజయవాడ ఈస్టో లేకపోతే పెనమలూరు ఇట్లాగా కృష్ణా గుంటూరు జిల్లాలో, ఎందుకంటే కమ్మ సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి చోట్ల పెట్టుకోవడం బెటర్ అని భావిస్తున్నటువంటి నేపథ్యంలో జగన్ని రెచ్చగొడితే నువ్వు దమ్ముంటే పులివెందుల్లో బీసీని పెట్టు అనేటువంటి కోణంలో చెప్తే వాళ్ళు నువ్వు దమ్ముంటే కుప్పంలో పెట్టు లేకపోతే మంగళగిరిలో పెట్టు అంటే ఆ రెండు చోట్ల వేరే వాళ్ళని పెట్టి తద్వారా బీసీలను పెట్టేసి అప్పుడు తద్వారా తాము బీసీలకు న్యాయం చేయాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి అతిపెద్ద సవాల్ ఏమైందంటే ఇన్ని సంవత్సరాలలో బీసీల పార్టీ అని పేరున్నటువంటి తెలుగుదేశం పార్టీ 33% బీసీలకు ఇచ్చినటువంటి చరిత్ర ఏనాడూ లేదు. మొట్టమొదటి ఎన్టీఆర్ ఇచ్చినటువంటి సందర్భంలో తప్ప ఆ తర్వాత ఎప్పుడూ లేదు. కాబట్టి ఇప్పుడు దాన్ని సెటరేట్ చేసుకోవాలంటే ఇక్కడ జగనేమో ఎస్సీ ఎస్టీ సీట్లు పోను 41 సీట్ల దాకా అవి ఉన్నాయి, అవి పోను మిగతా 129 సీట్లలో దాదాపు 33% లెక్కనే 45-50 సీట్లు బీసీలకు ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. ఎస్పెషల్లీ కాపు సెగ్మెంట్లలో బీసీలని ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు, కాపు కానీ రెడ్డి సెగ్మెంట్లో కానీ. తద్వారా ఓపెన్గా బీసీ ఛాలెంజ్ విసురుతున్నటువంటి సందర్భంలో దాన్ని డైవర్ట్ చేయాలంటే అసలు బీసీ ఉద్ధారకుడు నేనేనని చెప్పడం కోసం చంద్రబాబు వేస్తున్న ఎత్తుగడ జగన్ పడతాడో లేదో చూడాలి.